హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే పాజిటివ్గానే మూవ్ అయ్యాయి. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు నైట్ 12 తర్వాత మనకి యుఎస్ దగ్గర నుంచి టారిఫ్ డేటా అయితే వస్తుంది. అండ్ రేపు మార్కెట్లో కొంచెం వాలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈరోజు సెన్సెక్స్ అయితే 592 పాయింట్స్ గెయిన్ అయ్యి 76,617 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 166 పాయింట్ గెయిన్ అయ్యి 23,332 దగ్గర క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 1.12% గెయిన్ అయింది. అండ్ మిడ్ క్యాప్ అయితే 1.61% గెయిన్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ లాస్ట్ సెషన్లో 5,901 crores వరకు సెల్ చేస్తే డిఎస్ 4,322 crores వరకు బై చేశారు. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. FY25 Q4 యొక్క సేల్స్ డేటా అయితే రిలీజ్ అయింది. టోటల్గా 2,52,642 యూనిట్స్ అయితే సేల్ చేస్తే, ఇందులో ప్యాసింజర్ వెహికల్స్ వచ్చి 1,46,999 అండ్ కమర్షియల్ వెహికల్స్ వచ్చి 1,05,643. టోటల్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే ప్యాసింజర్ వెహికల్ అండ్ కమర్షియల్ వెహికల్లో అయితే -6% అండ్ కమర్షియల్ వెహికల్లో అయితే -3% డౌన్ అయ్యింది. నెక్స్ట్ MOIL లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఫెరో గ్రేడ్ మ్యాగ్నీషియం కంటెంట్ 44% అబోవ్ ఉంటే 3% ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ 44% బిలో ఉంటే 0.5% ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. కుకింగ్ అండ్ నాన్ కుకింగ్ కోల్ మీద 10 రూపీస్ per ton ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్ టైమ్ హై కార్గో వాల్యూమ్స్ మార్చ్ 25లో రికార్డ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కార్గోలో 9% అప్సైడ్ మూవ్ అయితే, కంటైనర్స్లో 19% అప్సైడ్ మూవ్ అయ్యాయి. అండ్ లిక్విడ్ అండ్ గ్యాస్ 5% అప్సైడ్ మూవ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. బ్లాస్ట్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసి ఈ స్పోర్ట్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. 5G సర్వీసెస్ని ఎక్స్పాండ్ అండ్ స్పీడప్ చేయడానికి నోకియా కంపెనీతో కొలాబరేషన్ అవుతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. COA కన్స్ట్రక్షన్స్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా దగ్గర నుంచి 481 crores 11 lakhs వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ LTI మైంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కోసం ఫినియా అనే కంపెనీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ NBCC గురించి మాట్లాడుకోవాలి. NBCCకి 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా దగ్గర నుంచి 166.93 crores వర్త్ ఆర్డర్ అండ్ వెస్ట్రన్ రీజియన్ పవర్ కమిటీ దగ్గర నుంచి 48.70 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.